హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు వాడుతున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సంచలన ఆరోపణలు చేయడం మనం చూసాం సార్. అయితే ఇప్పుడు ఆయన అడ్డంగా బుక్ అయిపోయారు. ల్యాబ్ రిపోర్ట్ కూడా తప్పు అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఏం జరిగే అవకాశం ఉంది ఈ ఇష్యూలో? ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోయింది. సుప్రీంకోర్టు కూడా సుమోటోగా కేసును తీసుకునే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో హైకోర్టుకి వెళ్తున్నారు. మరి ఏం జరిగే అవకాశం ఉందంటారు? ఇది మెల్లమెల్లగా అదేదో అంటారు కదా, చిలికి చిలికి గాలివాన తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. చంద్రబాబు మరి క్యాజువల్‌గా చెప్పేసాడా? లేకపోతే ఆయనకొక ప్లాన్‌తో ముందస్తుగా అన్నీ ప్రిపేర్ అయ్యి, ఇది నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నీ ప్లాన్ చేసుకొని చెప్పాడా తెలీదు. ఎందుకంటే ఆయన అంత ప్లాన్‌గా చెప్పినట్టుగా కనబడట్లేదు. మామూలుగా ఆయన మాట్లాడిన పద్ధతి చూస్తే కూడా ఏదో దీన్ని చెప్పేద్దాం అన్నట్టుగా చెప్పినట్టు ఉంది తప్ప, ఒక పకడ్బందీ ఒక ప్లాన్‌తో చంద్రబాబు చేసినట్టు కనబడట్లేదు. ఫస్ట్ చంద్రబాబు అలా చెప్పాడు. అంటే వ్యవస్థలన్నీ వైసీపీ నాశనం చేసేది, చివరికి టీటీడీని కూడా భ్రష్టు పట్టించారు, దేవుడిని కూడా వదలలేదు. ఆ క్రమంలో చాలా బాధేస్తుంది. లడ్డుకు తయారు చేసే నెయ్యిలో కూడా జంతు కొవ్వు యానిమల్ ఫ్యాట్ని వీళ్ళు కలిపేశారని చెప్పేశాడు. చెప్పినప్పుడుగా మామూలుగా అయితే ఒక ప్లాను నిజమైతే చెప్పేటప్పుడే ఆధారాలు చెప్పాలి. ఇదిగో పలాని ల్యాబు రిపోర్ట్ చూడండి అని అప్పుడే చూపించాలి కదా చంద్రబాబు. అవేవి లేదంటే క్యాజువల్గానే చెప్పేశాడు అనేది మనకు అర్థమవుతుంది. మామూలుగా చంద్రబాబు లాంటి వాళ్ళు ఈ స్థాయిలో ఆరోపణలు చేసేటప్పుడు ఆధారాలు నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇదిగోండి ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, చూడండి మీరే అని అప్పుడే చూపించుంటే కొద్దిగా చంద్రబాబుకి అథెంటిసిటీ ఉండేది. అది ఆయన చేయలే. అయిపోయినాక ల్యాబ్ రిపోర్ట్లు బయటకు వచ్చారు. ఆ ల్యాబ్ రిపోర్ట్లు కూడా గందరగోళంగా ఉంది. ఆ ల్యాబ్ రిపోర్ట్లో బిగినింగ్లో అదేముందంటే ఎన్డీడీబీ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, అది ఎన్డీడీబీ వాళ్ళది కాఫ్ అని ఒకటి ఉంది. కాఫ్ అంటే సెంటర్ ఫార్ అనాలిసిస్ అండ్ హియరింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ అని. ఫుడ్లో జంతువులు పాలు, వీటికి పాల ఉత్పత్తులు, వీటికి సంబంధించిన ల్యాబ్ అది. ఆ ల్యాబ్కి ఎప్పుడు పంపించారు వీళ్ళు? 2000 అంటే 24లో జూలై 12న శాంపుల్ తీసుకొని జూలై 17th వాళ్ళకి అందింది శాంపుల్. 17th అందితే వాళ్ళు 23 రిపోర్ట్ ఇచ్చారు. సో ఎప్పుడు ఇది జరిగింది? మొన్న జూలైలో జరిగింది. అవును. జూలైలో 23 రిపోర్ట్లో బిగినింగ్ రిపోర్ట్లో ఎక్కడ యానిమల్ ఫ్యాట్ అనే ఆ రిపోర్ట్లో లేదు. ఓన్లీ వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ అయిందనేదే ఉంది. తర్వాత మొత్తం టీటీడీ లడ్డుకు సంబంధించి 5 రకాల కంపెనీలు డైరీ ఫార్మ్స్ సప్లై చేస్తున్నాయి. అందులో ఒకటి ఏఆర్ డైరీలో కలిపారనేది ఉంది. ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఏఆర్ డైరీ కానీ పేరు కానీ ఏమీ లేదు. వీళ్ళు పంపించిన దీంట్లో కూడా ఏఆర్ డైరీ నుంచి పంపించామనేది కూడా లేదు. అందుకని ఏఆర్ డైరీ వాళ్ళు కూడా ఖండించారు. వాళ్ళు ఎన్డీబీ దగ్గర తీసుకున్న వాళ్ళ రిపోర్టు కూడా చూపించారు. అట్లాగే వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు. దాన్ని నేను తర్వాత వస్తాను, వాళ్ళ వెర్షన్ ఏందనేది. ఇప్పుడు ఓన్లీ చంద్రబాబు వెర్షన్ మాత్రం మాట్లాడుతున్నా. సో చంద్రబాబు అన్నాక తెలుగుదేశం వాళ్ళు ఏమేమి చేస్తున్నారనేది ముందు మాట్లాడుకుందాం. సో తెలుగుదేశం వాళ్ళు ఈ ల్యాబ్ రిపోర్ట్ని చెప్పి ఇది జూలైలో వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ డౌట్ ఏంటంటే, జూలైలో రిపోర్ట్ వస్తే, జూలై 23 రిపోర్ట్ వస్తే కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు ఇప్పటి వరకు, పోలీస్ కేసు ఎందుకు పెట్టలేదు అనేది డౌట్ ఉంది. సో ఈ డౌట్ కూడా నేను తర్వాత ఇంకా డీటెయిల్గా చెప్తాను. సో ఇది చంద్రబాబు చెప్పింది, తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నది. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ల్యాబ్ రిపోర్టు వచ్చింది, ఆ నెయ్యికి వచ్చిందని చెప్తున్నారు. కానీ పంపించింది ఇప్పుడు జూలై 12 శాంపుల్ తీసుకొని పంపిస్తే జూలై 17 వాళ్ళకి వెళ్ళింది, 23కి వచ్చింది. సో ఇది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, జగన్ ఎంత ఘోరంగా అత్యాచారానికి పాల్పడ్డాడు, ఇటువంటి హిందూ దేవాలయాన్ని అపవిత్రం చేసి పవిత్రమైన లడ్డు 140 కోట్ల హిందువులు పవిత్రంగా భావించే ఈ లడ్డులోనే యానిమల్ ఫ్యాట్ని కలిపాడు జగను అనేది వీళ్ళ ప్రధానమైన రాజకీయ ఆరోపణ. దానికి సంబంధించి ప్రూఫ్ కానీ ఏమీ లేకుండా ఈ ల్యాబ్ రిపోర్ట్ను ఒకదాన్ని పట్టుకొచ్చారు. దీని మీద అనేక ప్రశ్నలు ఉన్నాయి. దీని మీద ఫస్ట్ స్పందించింది జగన్, ఇమ్మీడియట్గా స్పందించాల. ఫస్ట్ స్పందించింది ఇంతకుముందు గతంలో టీటీడీ చైర్మన్ ఉన్న సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి. ఆయన కూడా మనలాగా డౌట్లు కానీ ఇంకోటి ఎక్స్ప్రెస్ చేయకుండా ఆయన ఎమోషనల్గా రియాక్ట్ అయ్యి
నేను నా భార్య బిడ్డలు తీసుకొస్తాను, ప్రమాణం చేస్తాను, నువ్వు ప్రమాణం చేస్తావు, ఒక మనిషిగా పుట్టినోడు ఎవడు ఇలా చేయడం అనేది ఆయన చేశాడు తప్ప దాన్ని లాజికల్గా ఆయన అసలు ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఇవన్నీ చెప్పుండాలి, అవేవి చెప్పలేదు ఆయన. ఓన్లీ ఎమోషనల్ రియాక్ట్ అయ్యి దేవుళ్ళ ప్రమాణాలు మాత్రమే వెళ్ళాడు. మేబీ ఆయన నెక్స్ట్ వీళ్ళ జస్ట్ ఆరోపించాడు చంద్రబాబు, మనం కూడా ఎమోషనల్ రియాక్ట్ అవుదామని అనుకున్నాడో తెలియదు. ఈ ల్యాబ్ రిపోర్ట్ అవన్నీ అప్పటికి రాలేదు ఆయన రియాక్ట్ అయిన నాటికి. ఎప్పుడైతే ఈ ల్యాబ్ రిపోర్ట్ ఇవన్నీ చేసి తెలుగుదేశం మీడియా ప్రతినిధులు, తెలుగుదేశం మీడియా వాళ్ళు పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం చేశారో అప్పుడు జగన్ రంగంలో దిగాడు. జగన్ కూడా ఇమీడియట్గా 2 రకాలుగా జగన్ నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఉంది. ఒకటి, ఇది ప్రాసెస్ ఎలా జరుగుతుంది అదంతా చెప్పడం. 2, చంద్రబాబు ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నాడు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పడం. 3, లీగల్గా వెళ్ళడం. ఈ 3 రకాల అప్రోచ్తో జగన్ ఎంటర్ అయ్యాడు. ముందుగా చూస్తే జగన్ ఏం చెప్పాడంటే, ఒకటి ఇక్కడ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పాడు. 6 నెలలకు ఒకసారి కంపెనీ మేము టెండర్లకు పిలుస్తాం, ఏ గవర్నమెంట్ ఉన్నా ఇదే జరుగుతుంది. 6 నెలలకు ఒకసారి టెండర్లకు పిలుస్తారు. ఆ టెండర్లలో పాల్గొన్న కంపెనీలకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ అని ఉంటుంది. ఇది నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ బోర్డు అనమాట. దీని సర్టిఫికేట్ ఉండాలి, అంటే వీళ్ళది స్వచ్ఛంగా ఉంటుంది, బాగుంటుందనే క్వాలిటీ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఉండి మిగతా రిక్వైర్మెంట్ సప్లై చేయగలిగిన రిక్వైర్మెంట్ అవన్నీ ఉంటే, అంటే ఐఎస్ఓ ఇవన్నీ ఉంటే వాళ్ళకి బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేసే అర్హత ఉంటుంది. దాని తర్వాత లీస్ట్ బిడ్డర్ ఎవరు, L1 ఎవరు అంటే వాళ్ళకి ఇస్తారు. అదే ప్రాసెస్లో మేము ఈ ఏఆర్ డైరీకి కూడా ఇచ్చాము, మిగతా 4 కూడా ఇచ్చాము, మొత్తం 5 డైరీలకు ఇచ్చాము. దాని తర్వాత ఒక ట్యాంకర్ నెయ్యి తీసుకొని ఒక ట్యాంకర్ వచ్చిందనుకో, వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఏం చేస్తారంటే 3 రకాల అందరి అక్కడ ఉన్న ఎక్స్పర్ట్ల ముందు అక్కడ ట్యాంకర్తో పాటు వచ్చిన వాళ్ళ కంపెనీ మేనేజర్ ఆధ్వర్యంలో దాన్ని సీల్ ఓపెన్ చేస్తారు. సీల్ ఓపెన్ చేసి 3 రకాల శాంపుల్స్ తీసుకుంటారు. ఒక శాంపుల్ ఏమో మాయిశ్చర్ టెస్ట్ చేస్తారు, రెండో శాంపుల్ ఏమో ఫారిన్ ఎలిమెంట్స్ ఆఫ్ వెజిటబుల్ ఎలిమెంట్స్ ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నాయా ఒకటి, మూడోదేమో యానిమల్ ఎక్స్ట్రాక్ట్స్ ఏమన్నా ఉన్నాయా. ఈ 3 రకాల శాంపుల్స్ ప్రతి కన్జైన్మెంట్లో చేస్తారు. ప్రతి ట్యాంకర్కి ఈ 3 రకాలు చేసి ఈ మూడిట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని వెనక్కి తిప్పి పంపించేస్తారు. ఇలాగా చంద్రబాబు పీరియడ్లో 15 సార్లు వెనక్కి వెళ్ళిపోయినాయి, జగన్ పీరియడ్లో 18 సార్లు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇది రొటీన్ ప్రాసెస్, ఎవ్రీడే జరిగే ప్రాసెస్. ఈ 3 రకాల టెస్టులలో పాస్ అయితేనే ఆ నెయ్యి లోపలికి అలో చేస్తారు, లేకపోతే అక్కడి నుంచే తిప్పి పంపించేస్తారు. ఓకే. సో అలాగా ఏమన్నా ఇది చేస్తే వాటిని బ్లాక్ లిస్ట్లో కూడా పెడతారు ఆ సప్లై చేసిన వాళ్ళు, మళ్ళీ టెండర్ పిలిచి మళ్ళీ ఇస్తారు. ఇలాగే జరుగుతుంది ఇది. సో ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు చెప్పిందే కరెక్ట్ అయితే ఈ 3 టెస్టులు చేశారు కదా, ఆ 3 టెస్టుల్లో ఫెయిల్ అయినాయి అంటే వాళ్ళు కావాలని టెస్టులు బాగా చేయలేదా, వాళ్ళ మీద కంప్లైంట్ ఎందుకు రిటర్న్ పంపించలేదు, టెస్టుల్లో ఎందుకు తేలలేదు అది అనేదానికి ఆన్సర్ ఇవ్వాలి. అంటే హ్యూమన్ ఫెయిల్యూరా, కావాలని కుట్రా, లేకపోతే టెస్ట్లలో బయటకు పోలేదంటే ఈ టెస్ట్లే ఎబ్సెంట్ కాదని అప్పుడు. కాబట్టి లేదు హ్యూమన్ కుట్ర చేసి వీళ్ళు కుమ్మక్కయ్యి ఆ టెస్ట్లో డబ్బులు తీసుకొని వీళ్ళు క్లియర్గా ఇచ్చేసి ఏమన్నా చేస్తుంటే దాని మీద ఎంక్వైరీ చేసుకోవాలి. సో అదొకటి. రెండోది జగన్ అడిగింది ఏంటంటే 23 మీకు రిపోర్ట్ వస్తే మీరు 2 నెలలు ఎందుకు గమ్మున ఉన్నారు అన్నీ ప్రశ్నిస్తున్నాడు. దానికి ఆయన కూడా ఆన్సర్ చెప్పాడు. ఏం ఆన్సర్ చెప్పాడంటే చంద్రబాబు ప్లాన్ ఏంటంటే ఈ 2 నెలలకు ముందు ఇది రొటీన్గా జరిగే రిపోర్టే, ఎప్పుడైనా మాకు ఇబ్బంది వస్తే ఒకసారి మేము కూడా నేషనల్ బోర్డ్ ఆఫ్ డైరీ బోర్డుకి ఇస్తాం, వాళ్ళు ఇస్తారు. ఇది రొటీన్గా ప్రతి గవర్నమెంట్లో జరిగేది. ఎందుకంటే ఒక సిస్టమ్ని ఎవాల్వ్ చేశారు. ఓన్లీ నెయ్యి కాదు, నెయ్యిలో లడ్డులో తయారులో కానీ ప్రసాదం మిగతా వడ కానీ దాంట్లో వాడే ప్రతి పదార్థాలకి ఒక సిస్టమేటిక్ టెస్టింగు వ్యవహారం అంతా క్వాలిటీ టెస్టింగ్ అన్నీ ఉంటాయి. ఇది ఎప్పటి నుంచో వస్తున్నది, ఎన్టీఆర్ పీరియడ్ నుంచి కూడా వస్తున్న వ్యవహారం. సో దాన్ని మేమేమీ డిస్టర్బ్ చేయలేదు. సో ఇప్పుడు ఇది అంటున్నారు అనేది ఒకటి. రెండవది ఈ ఏఆర్ వాళ్ళు ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. వాళ్ళు ఏమన్నారంటే అసలు మేము ఎంటర్ అయిందే మేలో, జగన్ పీరియడ్లో మేము లేము, మేము ఎంటర్ అయిందే మేలో, మేము సప్లై చేసింది జూన్ జూలైలోనే, 2 నెలలే మేము సప్లై చేసింది.
మా దాంట్లో ఫాల్ట్ ఉందని వీళ్ళు ఎలా నిర్ధారించారు? ఎందుకంటే మాకు చెప్పలేదు. మా నెయ్యి పంపించారా? వాళ్ళకి వేరే నెయ్యి పంపించారా అనేది తెలీదు. వీళ్ళు మా నెయ్యే పంపించారనేది గ్యారంటీ ఏముంది? మా ముందు తీసి కదా పంపించాలి. అదేం చేయలేదు వీళ్ళు. సో, మాదే పంపించారా? మిగతా నలుగురు కూడా సప్లై చేస్తున్నారు. వాళ్ళది పంపించారా? లేదా ఔట్ సైడ్ నెయ్యి పంపించారా? అనేది ఏమి తెలీదు. ఎందుకంటే సర్టిఫికేట్‌లో మా నెయ్యి, మా కంపెనీ పేరు లేదు. సో, మేము చేసింది ఈ 2 నెలలు అంటున్నాం. మరి ఈ 2 నెలలు చేస్తే జగన్‌కి ఏం సంబంధం? చంద్రబాబుకి కదా సంబంధం. కూటమి ప్రభుత్వం సంబంధం అనే ఒక ప్రశ్న రైజ్ అవుతుంది. సో, జగన్ ఏం చెప్తున్నాడంటే ఇది డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే 100 రోజులు చేశాడు. ఈయన సూపర్ సిక్స్‌లో ఫెయిల్ అయ్యాడు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ముందుకి వెళ్ళిపోతుంది. తర్వాత మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నాడు. ఇట్లా వరదల్లో ఫెయిల్ అయ్యి ఒక 60 మంది చావుకు కారణమయ్యాడు. ఇలాగ 100 రోజులు ఇదనేది మొత్తం ప్రజలను మోసం తప్ప 100 రోజులు మోసం తప్ప 100 రోజులు సక్సెస్ కాదు ఇది. దీన్ని డైవర్ట్ చేయడానికి నెయ్యి వ్యవహారం తీసుకొచ్చాడు తప్ప దీంట్లో ఏ రకమైన వాస్తవం లేదు అని చెప్పాడు. చెప్పిన దాంతో పాటు హైకోర్టుకెళ్ళి సిట్టింగ్ జడ్జి విచారణ కోరాడు. హైకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి మోడీ కూడా లెటర్ రాశాడు జగన్. దీని మీద విచారణ జరపండి. దాంతో మోడీ ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. వాళ్ళు కూడా నివేదిక అడిగారు. అట్లాగే వేరే వాళ్ళు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. అవి కూడా విచారణకు వచ్చే అవకాశం ఉంది చీఫ్ జస్టిస్ దగ్గర. ఇది ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరూ రియాక్ట్ అవుతున్నారు. వెంకయ్య నాయుడు రియాక్ట్ అయ్యారు. ఉత్తరప్రదేశ్లో రామ టెంపుల్ బ్యాచ్ రియాక్ట్ అయ్యారు. ఇక్కడ బండి సంజయ్ రియాక్ట్ అయ్యాడు. ఇలాగ అందరూ రియాక్ట్ అవుతున్నారు. ఇది కంప్లీట్గా చంద్రబాబు మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ఓకే. కాకపోతే చంద్రబాబు ఏంటంటే ఘటన సమర్థుడు అంటారు కదా, అలాగే ల్యాబుల్లో మేనేజ్ చేసుకోవడం చేసుకొని జగన్ ప్రభుత్వంలోనే వచ్చిందని ఏమన్నా నిరూపిస్తాడా అనేది చూడాలి. కానీ మామూలుగా పరిస్థితి చూస్తే మాత్రం చంద్రబాబు ఇరుక్కునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జూలైలో వస్తే ఇన్ని రోజులు మీరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు అని శ్యామలరావు ఇప్పుడు మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి. 2 నెలలుగా శ్యామలరావు ఏం చర్య తీసుకున్నాడు? ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చాడా? పోలీస్ కేసు పెట్టారా? క్వాలిటీ కంట్రోల్ని వాళ్ళ బాధ్యత లేదా? ఇవన్నీ ఉంటుంది అన్నమాట. శ్యామలరావు కూడా ఇది చుట్టుకుంటుంది. శ్యామలరావు బాధ్యుడు కాబట్టి. మరి అంతకుముందు జగన్ ఉన్నప్పుడు జరిగిందనే దానికి వీళ్ళ దగ్గర ఇప్పుడేం ప్రూఫ్లు లేవు. ఇదేమంటే జూన్ జూలై సప్లై జరిగిన నెయ్యిలో ఉందనేది ఏఆర్ కంపెనీ చెప్తుంది, డైరీ కంపెనీ. కాబట్టి ఇది